ఆచి చికెన్ మసాలా. తిరుపతిలో వాణినగర్లో 4 అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. పక్క భూమిలో నిర్మిస్తున్న భవనం కోసం గుంతలు తీయడం కారణంగా భవనం కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కుప్పకూలిన భవనంలో ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని వాటిని తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సందీప్, తిరుపతిలో భారీ భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. వాణినగర్ లో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే భవనం కూలిన సమయంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. పెద్ద శబ్దం భవనంతో కూలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనం కూలిన వెంటనే పరిసర ప్రాంతాలు ప్రజల ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. మరోపక్క మరో భవనం నిర్మాణం పనులు కూడా జరుగుతున్నట్లు కూడా అక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు. ఈ నిర్మాణం కోసం భారీగా గుంతలు కూడా తీయడంతోనే పక్కనే ఉన్న 4 అంతస్తుల భవనం పునాదులు బలహీనపడి కూలిపోయినట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే భవనం కూలిపోవడానికి అసలు కారణాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రిస్క్ సిబ్బంది పోలీసుల ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. అయితే కుప్పకూలిన భవనం శిథిలాలను పరిశీలించి భవనం కూలిన సమయంలో ఎవరైనా లోపల ఉన్నారా అనే అనుమానంతో కూడా అధికారులు కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే శిథిలా కింద ఎవరో చిక్కుకొని ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రిస్క్ సిబ్బంది కూడా శిథిలా పలకాలను కూడా తొలగిస్తున్నారు. ఒకే ప్రాంతానికి జాగ్రత్తగా పరిశీలిస్తూ సహాయ చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజల గమనికుండా పోలీస్ చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు భవనం కూలిన ఘటనపై అధికారులు కూడా వివరాలు కూడా సేకరిస్తున్నారు. పక్క భవన నిర్మాణం సమయంలో తీసిన గుంతల వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా నిర్మాణ నిబంధనలు పాటించాలా, లేదా భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయనే అంశంపై కూడా పరిశీలన జరగాల్సి కూడా ఉంది. అయితే 3 వ్యక్తులు గాయాలు కావడంతో వారి చికిత్స కోసం ఆసుపత్రికి కూడా తరలించినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం వారి పరిస్థితి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే 4 అంతస్తుల భవనం కుప్పకూలడంతో స్థానికుల ఆందోళన కూడా నెలకొన్నప్పటికీ ప్రమాదం సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజల భవనం లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం కూడా చెప్పవచ్చు. అయితే అయినప్పటికీ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా కారణంగానే ప్రమాదం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సిధా పలక తొలగింపు పూర్తయిన తర్వాత భవనం లోపల ఎవరైనా చిక్కున్నారా లేదా అనే విషయంపై స్పష్ట అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికే జేసీబీలు తీసుకొచ్చి కూడా అవన్నీ కూడా తొలగిస్తున్నారు. ప్రమాదం కింద పిల్లల కింద ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా ఇసుక టీం కూడా అన్ని దున్నం కూడా తనిఖీ చేస్తూ ఇప్పటికే జేసీబీలతో కూడా ఉండే పిల్లలు కూడా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఎవరన్నా దాని కింద ఉండారా లేదా కూడా మనకు తెలియాల్సింది. కానీ ఇప్పుడైతే 3కి స్వల్పంగా గాయాలుండే 108 ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రి జరిగి కూడా చికిత్స చేయిస్తున్నారు. సందీప్. ఏంటి మధుసూదన్, ఇప్పుడు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ఇంకా శిథిలాలు తొలగించే పనిలోనే ఉన్నారా అధికారులు? జస్ట్ 1 అవర్ గా వస్తుంది. 4 అంతస్తులు ఒకేసారి కూడడంతో కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భయంగా నెలకొంది. అయితే 1 అవర్ కావడంతో అటు ఇసుక టీం కానీ అటు పోలీసులు కూడా భవనం దగ్గర కూడా చేరుకున్నారు. అది 4 అంతస్తులు కావడంతో ఒకసారిగా కుప్ప కూలడంతో కింద ఎవరున్నా ఉండారా లేదా కొన్ని కూడా తెలియదు. అయితే జేసీబీలు క్లీన్ చేసిన తర్వాతే తెలిసింది. అయితే పక్కన ఉన్న 3 మాత్రం చూసి పక్కన పడడం వల్ల 3 గాయాలు చిన్నగా గాయాలే. వాళ్ళు వెంటనే 108 కూడా తరలిచ్చారు. ఇంకా ఈ పిల్లల కింద ఇంకెవరన్నా ఉన్నారా, భవనం పని చేసే వాళ్ళు ఇంకెవరన్నా కింద తగులుకున్నారు అనేది కూడా వేచి చూడాలి. అయితే మొత్తం మీద క్లీన్ చేస్తేనే తర్వాతే మనకు ఆ విషయాలు కూడా పడతాయి. ఇంకేమన్నా ఉండారా, దానికి ఏమి ఉండారా అనేది కూడా తెలియాల్సి కూడా ఉంది. అయితే పోలీసులు కానీ ఇసుక టీం కూడా ఆ పిల్లలను క్లీన్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఇంకో కొంతసేపటికి కూడా అది అంతా క్లియర్ అవుతాయి. ఇప్పటికే 2 అవర్స్ నుంచి కూడా పోలీసులు ఇసుక టీం కూడా దాన్ని క్లీన్ చేసి కూడా పరిశీలన కూడా ఇస్తున్నారు. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కూడా అవంతా క్లీన్ చేసి కూడా చర్యలు కూడా చేపడతారు. దీనికి ఏమైనా శిలాపు కింద ఉన్నారా లేదని కూడా మనకు తెలియాల్సి కూడా ఉంది. ఇప్పటికైతే 3 వరకు గాయాలే, వాళ్ళు హాస్పిటల్ తీసి కూడా చికిత్స అందిస్తున్నారు. సందీప్. థ్యాంక్ యూ మధుసూదన్.
ఎఫెక్ట్ కదనా దీనికి ఈ అంగడి చేసి ఉంది దాన్ని చేసి దాన్ని కట్టేదానికి అండగా చూడరు ఎఫెక్ట్ కదనా దీనికి ఈ అంగడి చేసి ఉంది దాన్ని చేసి దాన్ని కట్టేదానికి అండగా చూడరు ఎఫెక్ట్ కదనా దీనికి పడుతుంది